సో నేను స్కిన్ మెడ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను యూజువల్గా ముంబై నా ప్రాక్టీస్ చాలా బాగుండేది, అక్కడ వదిలేసి నేను సౌత్ ఇండియాకి వచ్చింది టు మేక్ దిస్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ టు ఆల్ పీపుల్. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ కాదు, కామన్ పీపుల్ కూడా అది ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళ బెస్ట్ వర్షన్లోకి ఉండాలని నేను ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత నాకు అనిపించింది ఓకే లేజర్స్ ఇవన్నీ చేస్తున్నాం, బట్ సంథింగ్ విచ్ ఇస్ సో న్యాచురల్ ఇది రావాలి అని. నా రీసెర్చ్లో యూకే యూఎస్లో దేర్ ఆర్ దిస్ హైపర్బేరిక్ ఆక్సిజన్ చేంబర్స్. ఇప్పుడు కూడా మీరు చాలామంది సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో చూసుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ అనేది చేంబర్లోకి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు 100% ఆక్సిజన్. సో దానిలోంచి వి ఇంట్రడ్యూస్ దిస్ డర్మా ఆక్సిమిస్ట్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే 100% ఆక్సిజన్ అనేది మీ స్కిన్ని రిపేర్ చేస్తుంది. సో అంటే వాట్ ఈస్ బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఇంకా అంతకుమించి ఇంకో బెస్ట్ ట్రీట్మెంట్ లేదని నేను నమ్ముతున్నాను. బికాజ్ ఆక్సిజన్ అనేది మన సెల్స్కి ఇప్పుడు పొల్యూటెడ్ అయిపోయింది అంతా కూడా. సో ఆ సెల్స్ అనేవి రిపేర్ అవుతూ ఉంటాయి. ఇంకా నా దగ్గర కూడా చాలా మంది సెలబ్రిటీస్ జస్ట్ ఆ 15 minutes దొరికిన డర్మాక్సిమిస్ట్ కోసమే వస్తారు. సో రిపేర్ అయ్యి దే విల్ గో ఫ్రెష్ అనమాట, హ్యాపీగా. అండ్ సెషన్స్ కూడా ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు ఎక్కువ సెషన్స్ పట్టొచ్చు, మైల్డ్ డ్యామేజ్ ఉన్నప్పుడు తక్కువ సెషన్స్లోనే. అంటే ఫాస్ట్ రిపేర్ అనేది చాలా మంది అబ్జర్వ్ చేశారు. బికాస్ క్లోజ్ టు 2 years అయిపోయింది డర్మాక్సిమిస్ట్ లాంచ్ చేసి. వైజాగ్, విజయవాడ, చెన్నై, ఈవెన్ నవ్ ఇన్ హైదరాబాద్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ లైక్ క్రేజీ అనమాట. ఎందుకంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు సరే లేజర్ అంటే ఎక్కడో దగ్గర భయం ఉంటుంది, మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆక్సిజన్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్?